హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజుటి వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక మేషరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరో తెలిస్తే గుండె జల్లుమంటుంది. మేషరాశి వారికి ఇంట్లో ఉన్నటువంటి ఆ రహస్య శత్రువు ఎవరు? మరి వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అంటే వారు మీకు బాగా తెలిసినవారా? అసలు వారు మీకు ఎందుకు రహస్య శత్రువులుగా మారారు? ఈ వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరేణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ మేషరాశి వారికి అధిపతి కుజుడు. ఈ యొక్క మేషరాశి వారు శస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యల్లో మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. అలాగే కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాపకాలు వీళ్లకు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా కొత్త పరికరాలు తయారు చేయటంలో వీరు ఆరితేరి ఉంటారు. అందరూ ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళు విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. వీరి జీవితంలో ఒడిదుడుకులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా శ్రమించి చాలా బాధ్యతలు కూడా వీరు నెరవేర్చి అలాగే ఎక్కడా కూడా మాట పడకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచనలతో ఒక మంచి స్థితికి చేరుకుంటారు. ఈ రాశివారు చాలా కష్టాలని బాల్యంలోనే అనుభవించడం వల్ల జీవితానికి సంబంధించిన పాఠాలు ఎక్కువగా నేర్చుకుని ఉంటారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు మిమ్మల్ని చాలా వరకు కూడా వెంటాడుతూనే ఉంటాయి. అలాగే భారమైనటువంటి కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల గురించి కూడా మీకు చిన్న వయసులోనే అర్థం అవుతాయి. కాబట్టి డబ్బు విషయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవాలి. ₹1 ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రతి దాని గురించి ఆలోచిస్తారు. అంటే ఈ రూపాయిని మనం ఖర్చు పెట్టేది ఒక వస్తువు కోసం, అది మనకు ఎంతవరకు ఉపయోగం, అలాగే ఈ రూపాయి దానికోసం ఖర్చు పెట్టడం కరెక్టా కాదా, ఇలా అన్ని విషయాలను వారు లెక్క వేసుకుంటూ ఉంటారు. మేషరాశి వారు స్నేహితులకు వెనకంజ వేయకుండా సహాయం చేస్తారు. వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారు, ఆపదలో ఉన్నారు అంటే వీళ్ళు ముందడుగు వేస్తారు. వాళ్ళ కోసం ఏం చేయటానికైనా వెనుకాడరు. ఎంత దూరమైనా అంటే ఎంత ఎక్స్టెంట్కైనా వెళతారన్నమాట. అలాగే ఈ మేషరాశి వారు ఒక స్త్రీ వలన మాత్రం చాలా ఇబ్బందికి గురవుతారు. ఈ స్త్రీ మీ జీవితాన్ని తల్లక్రిందులు చేసేస్తుంది. కాబట్టి స్త్రీల విషయంలో ఈ మేషరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సాహస క్రీడలు అంటే వీళ్లకు చాలా ఎక్కువ ఇష్టం. ఒక రకంగా డేరింగ్ అండ్ డాషింగ్ మెంటాలిటీ అని చెప్పుకోవాలి. మేష అంటే ఏంటి? గొర్రె పొట్టేలు. ఈ గొర్రె పొట్టేలు కొండను కూడా ఢీకొట్టడానికి వెనుకాడదు. ఆ కొండ దీని కొమ్ముల వల్ల పగులుతుంది, విరుగుతుంది అనేది పక్కన పెడితే ఆ అటెంప్ట్ మాత్రం వదలకుండా చేస్తుంది. అలాంటి వారు ఈ మేషరాశి వారు. ఇక అదే విధంగా చూసుకుంటే మనోధైర్యం, సాహస నిర్ణయాలు వీళ్లకు చాలా వరకు కూడా కలిసి వస్తాయి. అలాగే వీళ్ళకి మనోధైర్యం ఎక్కువ ఉండటంతో పాటు వీళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు వీరిని చాలా ముందుకు తీసుకువెళ్తాయి. ఈ మేషరాశి వారు అనుభవం లేకుండా చేసే కొన్ని వ్యాపారాల వల్ల మాత్రం వీరు నష్టాలు అనేవి కొని చూస్తారు. అలాగే మేషరాశి వారు వైద్య రంగంలో బాగా రాణిస్తారు. అబద్ధాలు చెప్పటానికి వీరు అస్సలు ఇష్టపడరు. ముఖ్యంగా ఈ మేషరాశి వారు సోమరితనానికి అస్సలు మెచ్చుకోరు. ఒక రకంగా ఎప్పుడూ పని చేస్తూ ఉండాలి. పనికి తగ్గ ఫలితానికి తగ్గ పని జరుగుతూనే ఉండాలి. మన అవసరానికి పని చెయ్యాలి, ఆ పనికి తగ్గ ఫలితం తీసుకోవాలి. అలాంటి మెంటాలిటీ వీళ్ళ సైకిల్ ఎప్పుడు కూడా రన్ అవుతూనే ఉంటుంది. ఈ మేషరాశి వారికి అలాగే స్వతంత్ర అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ మేషరాశి
ఇండివిడ్యువాలిటీ అనేది చాలా ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డుగా వచ్చి వీరిని అడ్డుకుంటే మాత్రం వీళ్లకు అస్సలు నచ్చదు. అంటే దానికి సంబంధించిన విషయాన్ని అస్సలు పట్టించుకోరు అన్నమాట. అయితే వీళ్లకు స్వతంత్రం ఇస్తే గనక ఎలాంటి కార్యాన్ని అయినా సరే ఖచ్చితంగా మడత పెట్టి పక్కన పెట్టేస్తారు. అంత బాగా దాన్ని చక్కగా పూర్తి చేసేస్తారన్నమాట. అది ఎంత కష్టం పని అయినా సరే అసలు ఈ పని అవ్వదురా బాబు అని చెప్పి మనం ఎవరితోనైనా అన్నామే అనుకోండి, మేషరాశి వారు ఆ మాట వింటే ఎందుకు అవ్వదండి, ఖచ్చితంగా అవుతుంది, చేసి తీరుతాం చూడండి అని చెప్పి దాన్ని చేసి పక్కన పెట్టేస్తారు. అలాంటి మెంటాలిటీ ఈ మేషరాశి వారిది. అలాగే వీరిలో అహంకారం, నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చుట్టూ చూసేవాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటి ధోరణి వీరికి అస్సలు ఉండదు. ఒకవేళ అలాంటి ఆలోచన వీళ్ళ మైండ్లోకి వచ్చిన వెంటనే అది వీరి పతనానికి కూడా దారితీసే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇక వీరిని కొంచెం పొగిడారంటే చాలు ఊరికే లొంగిపోతారు. ఈ మేషరాశి వారికి చెందినవారు అయితే ప్రతిసారి కూడా వీళ్ళు చేసే ప్రతి పనిలో చాలా వరకు ఆలోచన విధానం అనేది చాలా తక్కువగా ఉంటుంది. గుడ్డెద్దు చేలో పడింది, ఇది అయిపోతుంది అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఖచ్చితంగా చేసి తీరుతాం కదా, చేసి తీరుతాం అని మాట ఇచ్చాం కదా, ఎలా అంటే అలా చేసుకు వెళ్ళిపోవడమే, ముఖ్యంగా అలా చేసేస్తారు. అదేంటో కానీ వీళ్లకు అదృష్టం తోడై రిజల్ట్ అనేది మాత్రం చాలా బాగా వస్తుందన్నమాట. వీళ్ళకి ఇలా రిజల్ట్ రావటంతో ఏమవుతుందంటే వీళ్ళలో అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఎస్, నేను చెప్పాను కదా జరుగుతుందని, అదే జరిగింది అని అట్లా మాట్లాడుతూ ఉంటారు. అలాగే అట్లా చేస్తూ ఉంటారన్నమాట. సో ఇలాంటి స్వభావం అనేది మేషరాశి వారిని చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పాలి. ముందు బాగానే ఉంటుంది, చూసేవాళ్ళకి వినేవాళ్ళకి అంతా బాగుంటుంది. వీళ్లకు కూడా ఇది అహంకారంలా, గర్వంలా అనిపిస్తూ ఉంటుంది. కానీ దాని పరిణామాలు అనేవి మాత్రం వీళ్ళని చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తాయి అని చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు విధంగా వీరికి ఇంట్లోనే రహస్య శత్రువు అనేవాళ్ళు ఉన్నారు. అసలు ఎవరు ఈ రహస్య శత్రువు? వీరికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎందుకు ఉంటారు అంటే ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి కోపం వల్ల కావచ్చు, చికాకు వల్ల కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఇంట్లోని వారితోనే గొడవ పడుతూ ఉంటారు. ఈ గొడవ మేషరాశి వారినంతా సద్దుమణిగాక వీళ్ల మనసులో నుంచి తీసేస్తారు. కానీ అవతలి వ్యక్తులు మాత్రం దాన్ని మనసులో అలానే పెట్టుకుని ఉంటారు. అందువల్ల వాళ్ళు శత్రువులుగా వీరికి తయారవుతారు అన్నమాట. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు వీళ్ళని దెబ్బ కొడదామా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మీ శత్రువులు బయట వాళ్ళు కాదు, ఇంట్లో వాళ్లే, మీ బంధుమిత్రులు. వాళ్ళు ఎవరైనా కావచ్చు, అలాగే మీ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు. అంటే మీ బంధుమిత్రుల్లో బీరకాయ పీస్ సంబంధాలు అంటారు కదా, అంటే దూరపు చుట్టాలు అన్నమాట. మీరు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళారు, అక్కడ ఒక చిన్న గొడవ జరిగింది, దాన్ని మీరు మర్చిపోయారు. అంటే మేషరాశి వారు మర్చిపోయారు. కానీ అవతలి వ్యక్తి మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని తీరుతాడు. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని దెబ్బ కొడదామా అని చూస్తూ ఉంటారు. అది కుటుంబ పరంగా దెబ్బతీయచ్చు, వ్యాపార పరంగా దెబ్బతీయచ్చు, ఆర్థిక పరంగా కూడా దెబ్బతీయచ్చు. ఇలా ఏదో ఒక రకంగా వాళ్ళ కక్ష తీర్చుకోవటానికి, మీ మీద పగ తీర్చుకోవటానికి వాళ్ళు శత్రువులుగా తయారవుతారు అన్నమాట. ఆ శత్రువు ఎవరు ఏంటి అనేది మీరు గ్రహించుకోగలిగితే వెల్ అండ్ గుడ్. మీరు గ్రహించుకోలేకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు మీ దగ్గరే చేరుతారు, మీ ఇంట్లోనే ఉంటారు, మీతోనే ఉంటారు, మీ వ్యాపారంలో మీతో పాటే ఉంటారు, లేదా మీ ఉద్యోగంలో మీతో పాటే ఉంటారు. అది ఎలాగంటే, బాబోయ్ నాకు జాబ్ లేదు కదా, కొంచెం జాబ్ ఇప్పించవా అను, లేకపోతే పెదనాన్న మీ వ్యాపారంలో నన్ను కూడా చేర్చుకోండి, కొంచెం వ్యాపారం మెలకువలు నేర్చుకుంటాను అని ఎలాగైనా సరే మీ ఇంటికి వస్తారు, మీతోనే ఉంటారు.
మీకు చాప కింద నీరులా మీ పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. మీరు పతనం అయ్యే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు. మీ శత్రువులు ఇలా ఉంటారన్నమాట. కాబట్టి మేషరాశి వారు దుందుడుకతనాన్ని తగ్గించుకొని, కోపాన్ని తగ్గించుకొని, ఎదుట వ్యక్తులతో గొడవ పడటాన్ని తగ్గించుకోవాలి. అప్పుడు శత్రువులు మీకు తక్కువగా ఉంటారు. ఒకవేళ శత్రువులు ఉన్నా కూడా మీరు నిదానంగా మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకుంటారు. కాబట్టి ఆ ప్రాబ్లం అంత పెద్దదిగా పరిగణించబడదు. ఒకవేళ మీకు గనక పెద్ద పెద్ద గొడవలు జరిగి శత్రువులు తయారయ్యారు అంటే మాత్రం మీరు బయటపడటం, సర్వైవ్ అవ్వటం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళు మీతోనే ఉండి మీకు రహస్య శత్రువులుగా ఉండి మీ పతనానికి దారి తీసే విధంగా వీళ్ళు చాలా వరకు కృషి చేస్తారన్నమాట. సో ఇలాంటి రహస్య శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ప్రయత్నం చేయవలసిందే. చిన్న పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ మేషరాశి వారు తెలుసుకోవలసిన పరిహారాలు, చేసుకోవలసిన పరిహారాలు ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా సరే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఈ మేషరాశి వారికి చెప్పబోతున్న పరిహారం ఏంటి అంటే, ఆడంబరం లేకుండా పూజలు, గుప్తదానాలు, మనోధైర్యం వీరికి మేలు చేస్తాయి. అమ్మో రహస్య శత్రువు అన్నారు కదా, మనకు ఏమైపోతుందో ఏంటో అని భయపడాల్సిన పని లేదు. మిమ్మల్ని మీరు మానసికంగా, మెంటల్గా బాగా ప్రిపేర్ చేసుకోండి. నాకు ఏమీ కాదులే అని. తర్వాత ఓ ఆడంబరాలు చేసి పూజారి గారిని పిలిచి 10 మందిని పిలిచి చక్కగా ఇంట్లో సైలెంట్గా పూజారి గారిని పిలిచి పూజలు చేసుకోండి, గుప్తదానాలు చేయండి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు మీకు కలిసి వస్తాయి కాబట్టి ఆ దిశగా మీరు ప్రయాణించడం మొదలు పెట్టండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ పూజ వల్ల సమస్యలు అధిగమిస్తారు. గురువారం చేసే విష్ణు పూజలు మీకు బాగా మేలు చేస్తాయి, శత్రువుల్ని బాగా తగ్గించేస్తాయి. సో మేషరాశి వారు ఇక్కడ చెప్పిన విధంగా చేయటానికి ప్రయత్నించండి. గురువారం ఆలయంలో పసుపు రంగు పువ్వులు, అరటిపళ్ళు, మిఠాయిలు భక్తులకి పంచిపెట్టండి. దీనివల్ల మీకు ఎంతో మంచి జరుగుతుంది. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. మేషరాశి వారు మంగళ, శనివారాలు, పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. అలాగే ఎరుపు రంగు రుమాలు ఉపయోగించటం మంచిది, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వాదాలు తీసుకోండి. అలాగే పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. తల్లిదండ్రులకు మీరు సేవ ఎలా చెయ్యాలి అంటే, వాళ్ళ కాళ్ళు నొక్కడం, వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్లను సంతోషపెట్టడం, వారితో సంతోషంగా మాట్లాడటం. ఇవాళ రేపు తల్లిదండ్రులతో మాట్లాడే సమయం కూడా లేనటువంటి పుత్రికలు ఎందరో ఉన్నారు. సో మీరు ఆ టైంని వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళని సంతోషంగా ఉంచితే అంతకంటే సేవ మరొకటి ఉండదు. వీలైతే వాళ్ళని మీ దగ్గరగా పెట్టుకొని వాళ్ళతో నిత్యం, అంటే మీకు వీలు కుదిరినప్పుడల్లా, మనం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, బయట నుంచి వచ్చిన తర్వాత ఒక్క పావు గంట వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోసం కేటాయిస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. తల్లిదండ్రులకు సేవ చేసుకున్నంత పుణ్యం మరొకటి లేదు ఈ ప్రపంచంలో. కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేసుకోండి. అలాగే మేషరాశి వారు ప్రతి నెల సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో ఆరోగ్యంతో పాటు శ్రేయస్సు కూడా మీకు కలుగుతుంది. శనివారం ఆలయంలో పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. ఇలా చేయటం ద్వారా మీ రహస్య శత్రువులను కూడా మీరు అధిగమించగలుగుతారు. మీ రహస్య శత్రువులు ఎవరైనా ఉంటే అది మీకు వెంటనే తెలుస్తుంది. వాళ్ళ నుండి మీరు దూరంగా ఉండగలుగుతారు. కాబట్టి మేషరాశి వారు జాగ్రత్త. ఇక్కడ చెప్పినటువంటి పరిహారాలు చేసుకొని మీ రహస్య శత్రువుల నుంచి బయటపడండి. మీకు కోపం తగ్గించుకొని, దుడుకుతనాన్ని తగ్గించుకొని, కాసింత ప్రశాంతంగా మాట్లాడటం అలవర్చుకుంటే ప్రపంచం మీదే. దేన్నైనా జయించేస్తారు, సాధించేస్తారు. వీడియో నచ్చింది కదా? నచ్చితే మన మేషరాశి వారందరికీ కూడా షేర్ చేసేయండి. వాళ్ళు కూడా వాళ్ళ రహస్య శత్రువుల నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారు. సో
ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక వండర్‌ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వే జన సుఖినో భవంతు.